దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సదస్సు కూడి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ఈ రీతిగా ఆయన పరిచర్యలో కొనసాగటానికి, అనేక ఆత్మలను ప్రభువు తట్టు నడిపించడానికి ప్రభువు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, చాలా సంతోషం. దైవజనులు కాసేపట్లో మన మధ్యలోనికి వస్తారు. ఈలోపుగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 2వ అధ్యాయము 15వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు. తోటి సేవకుల్ని మా మధ్యలోనికి క్షేమంగా నడిపించారు. వందనాలు. ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానం చేయటానికి సహాయము చేయండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండియా. అనేకమైన విషయాలు మేము ధ్యానించటానికి, వాక్యానుసారంగా నడుచుకోవటానికి, నీ సత్యాన్ని అనుసరించి బలము పొందుకొని అనేకులకు నాయన మేము బోధించటానికి మీరు కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిలోనైనా మీరు ఉండండి. మీ ఆత్మకార్యాలు మా మధ్యలోన జరిగించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దైవ సేవకులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు అపోస్తలుడు తిమోతికి ఒక 2 ఉత్తరాలు, తీతుకు ఒక ఉత్తరం రాశాడు. వీటిల్లో ప్రాముఖ్యంగా కాపరి యొక్క లక్షణాలు, సేవకుని యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఈ 2వ పత్రికలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటాడు. రోమా పట్టణంలో ఉన్న చెరసాలలో ఎటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్న కారణంగా ఏ రీతిగా సన్నిహితులైన వారు, ఆప్తులైన వారు దూరం అయిపోయారు, ఈ విషయాలన్నీ చెప్తూనే తను ఆత్మలో కన్నా తిమోతికి, ముఖ్యంగా సంఘం పట్ల ఏ రీతిగా బాధ్యత కలిగి ఉండాలన్న విషయాలు బోధిస్తూ అనేకమైన మాటలు, 1 కాదు 2 కాదు, సేవకునికి ప్రామాణికంగా కావలసిన, మెట్టుకు ఉండవలసిన మాదిరికరమైన విషయాలన్నీ కూడా ఈ ఉత్తరాల్లో రాస్తూ ఉంటాడు. అందుకనే సాధారణంగా సేవకుల సదస్సుల్లో ఈ పత్రికల్లోని కొన్ని భాగాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఇక్కడ 15వ వచనంలో రాయబడిన మాట గమనించండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, గమనించండి, ఒక గొప్ప లక్షణం, దేవుని ఎదుట యోగ్యునిగాను. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు సమయం, సంపద, సామర్థ్యం ఇస్తూనే ఉన్నాడు. వీటన్నిటినీ ప్రభు కొరకు మనం వాడగలిగినప్పుడే దేవుడు మనల్ని యోగ్యునిగా ఎంచుకుంటాడు. గమనించండి, వీటన్నిటినీ ప్రభు కొరకు మనం వాడగలిగినప్పుడు, వాస్తవంగా ఈ సమయం, సంపద, సామర్థ్యం లోకం కొరకు వాడే విధానం ఒకటి ఉంటుంది, దేవుని కొరకు వాడే విధానం కూడా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు వాడగలడో,
ఏ వ్యక్తి అయితే ప్రభు కొరకు వీటన్నిటిని ఖర్చు చేయగలడో వారినే దేవుడు యోగ్యునిగా పిలుస్తాడు. అందుకనే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తలాంతులకు సంబంధించిన ఉపమానాన్ని చెప్పినప్పుడు ఒక వ్యక్తికి 5, మరో వ్యక్తికి 2, మరో వ్యక్తికి 1 ఇచ్చాడు. ఆ రీతిగా 5 ఇవ్వబడిన వ్యక్తి 10గా వాటిని రెట్టింపు చేశాడు. 2 తీసుకున్న వ్యక్తి 4గా వాటిని వృద్ధి చేశాడు. 1 పొందుకున్న వ్యక్తి మాత్రం ఆ 1గానే ఉంచేశాడు. అంటే తన తలాంతులు వృద్ధి కాలేదు, అంటే దేవుని కొరకు అవి వాడబడలేదు. అందుకనే మనం గమనించగలిగితే ఎవరైతే దేవుని కొరకు వారి సమయాన్ని, సంపదను, సామర్థ్యాన్ని వాడతారో వారిని దేవుడు యోగ్యునిగా ఎంచుతాడు. హల్లెలూయా. గమనించండి, మెట్టుకు ఈ క్రమాన్ని పౌలపోస్తలుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అంటున్నాడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా. గమనించండి, చాలా సందర్భాల్లో ఏ వ్యక్తికి ఉండే వృత్తిపరమైన పని వారికి ఉంటుంది. వారు దాని గురించి అస్సలు మొహమాట పడరు, సిగ్గుపడరు. అలాగే సేవకునిగా దేవుడు అప్పగించిన పని ఒకటి మనకుంది. ఆ పని విషయంలో మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు అంటున్నాడు పౌలపోస్తలుడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనం ఎప్పుడు ఉంటాం? ఎప్పుడైతే మొహమాట పడకుండా సత్యాన్ని సత్యంగా బోధించగలుగుతామో అప్పుడు మనం సిగ్గుపడనవసరం లేదు. అలా కాకుండా మనుషుల్ని సంతోషపెట్టే విధంగా మనం బోధిస్తూ వారికి ఆనందం కలిగించే విధంగా మనం వాక్యాన్ని మార్చి చెప్తూ ఉన్నాం అనుకోండి, ఒకానొక రోజున మనం సిగ్గుపడాల్సిందే. దేవుని ఎదుట మనం నిలబడలేం. అందుకనే సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అంటున్నాడు. మరొక లక్షణం కూడా ఏం మాట్లాడుతున్నాడు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. గమనించండి, సత్యాన్ని సత్యంగా బోధించటమే కరోనా తర్వాత మన మధ్యలో ఉన్న పెద్ద సవాలు కదా. పెద్ద సవాలు ఏంటంటే సత్యాన్ని సత్యంగా బోధించటం. సత్యాన్ని బోధిస్తే సరిచేయబడటం ఇష్టం లేని విశ్వాసులు ఏం చేస్తారు? మన మీదే కత్తి కడతారు, మనకే వ్యతిరేకులుగా మారిపోతారు. అసలు పరిచర్యను కొనసాగించే పరిస్థితులు లేకుండా చేస్తారు. ఇన్ని రకాలుగా సవాళ్ళు సేవకులు ఎదుర్కొంటూ ఉంటున్నారు ఈ రోజుల్లో. అందుకనే గమనించండి, సత్యవాక్యాన్ని సరిగా గమనించండి. చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది, సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మంచిదే. ఈ ఆధిక్యతను బట్టి మనము చేయవలసింది ఏంటంటే ఆయనకు యోగ్యులుగా ఉండాలి. ఆయన పని విషయంలో సిగ్గుపడేవారిగా ఉండకూడదు. అలాగే సత్యాన్ని సత్యంగా బోధించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి మెచ్చుకుంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. హల్లెలూయా. అందుకనే ఇదే అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలపోస్తలుడు కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాడు. గమనించండి, చూడగలిగితే 3వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. గమనించండి, ఆయన ఎదుట యోగ్యునిగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఏది? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా, శ్రమను అనుభవించే వారిగా ఉండాలి. వాస్తవానికి పరిస్థితులకు అనుగుణంగా సువార్తకు ద్వారాలు మూయబడుతున్న రోజులు వచ్చేశాయి. అనుగుణంగా మనం చేయవలసిందేంటి? ఖచ్చితంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వీటి కారణంగా మనం శ్రమ పడుతూ ఉంటాం. ఈ శ్రమను మనం అనుభవించక తప్పదు. అందుకనే ఈ పరిస్థితుల్లో కూడా మనం ఎలాగుండాలంటే మంచి సైనికుడిలాగా ఉండాలి అంటున్నాడు. సైనికుడు ఏ రీతిగా అయితే పోరాట పటిమ కలిగి వ్యతిరేక ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే దేశం కోసం పోరాడటానికే ప్రయత్నిస్తాడు, కానీ
ఏ రోజును కూడా సైనికుడు అక్కడి నుంచి వచ్చేయడు. గమనించండి. సైనికుడు అన్న పదాన్ని ఇక్కడ వాడటానికి కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఏ రీతిగా ఉంచాడు అంటే, అపవాదిని ఎదిరించడానికి అనేకమైన యుద్ధోపకరణాలు దేవుడు మనకిచ్చాడు. వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, ఈ రీతిగా ఇవన్నీ కూడా ఇచ్చాడు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు కలిగిన జోడు, ఇవన్నీ కూడా సత్యం అనే దట్టి, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత బందోబస్తు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? భయపడతామా? కదా. ఏదైనా ఆటంకం వస్తుందని భయపడితే ఇంత బందోబస్తు అవసరం లేదుగా, మనకి ఇన్ని యుద్ధోపకరణాలు కూడా అవసరం లేదుగా. అవి ఉన్నాయి ఎందుకంటే దేవుని కొరకు మనం పోరాడతాము అని. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ యుద్ధోపకరణాలన్నిటి గురించి కూడా అక్కడ రాయబడి ఉంటుంది. గమనించండి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా అక్కడ పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ అంటున్నాడు. ప్రాముఖ్యంగా మంచి సైనికుని వలె, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మనం ఎలాగుండాలంటే, ఆపద్దినమందు వారిని ఎదిరించటానికి సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. నడుముకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరవు, పాదాలకు సువార్త అనే సిద్ధ మనస్సు కలిగిన జోడు, విశ్వాసం అనే డాలు, దుష్టుని అగ్నిబాణాలన్నిటినీ ఆర్పుటకు మనం శక్తిమంతులవుతాం. అలాగే రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఖడ్గము, ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంత సెక్యూరిటీ సేఫ్టీ మనం కలిగి ఉన్నప్పుడు మనం పోరాడటానికి వెనుకంజ వేయకూడదు. అందుకనే గమనించండి, ఒక గొప్ప లక్షణం ఇక్కడ సేవకుడిని దేవుడు యోగ్యుడు అనాలంటే సేవకుడు ఎలాగుండాలి? 3వ వచనంలో చెప్పబడిన ప్రకారము సైనికుడిలాగా ఉండాలి. గమనించండి, మంచి సైనికుడిలాగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ 140 కోట్ల జనాభా భారతదేశంలో రక్షణ వ్యవస్థకే భారతదేశ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెడుతుంది. అంటే దేశ సరిహద్దుల్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి, రక్షణ కోసమే. ఏ శత్రు దేశాలు మన మీద దాడి చేయకూడదని వీటి కోసమే ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టుద్ది. దీని గురించి ఆర్టీఐ వేద్దామంటే కుదరదు, చెప్పరు. ఎంత ఖర్చు పెట్టారనేది చెప్పరు. అది ఎందుకని? దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి. గమనించండి, అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారంటే దేశం యొక్క క్షేమము కోసం, దేశంలోని ఆస్తులు భద్రంగా ఉండాలని అంత ఖర్చు పెడుతున్నారు. అందుకనే సైనికులు కూడా రాత్రనక పగలనక ఎండనక వాననక చలిలో గడ్డకట్టే మంచులో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళు ఆ మంచులో పనిచేసినప్పుడు 3 నెలలకు సరిపడా ఆహారం వాళ్ళ సంచిలో పెట్టుకొని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ఆగుతారు, ఏ చలిలో ఉంటారు ఏంటి, ఇంకంతా గమనించండి, అంత సిద్ధపాటు కలిగి ఉంటారు. అంటే అరే ఇప్పుడు పలానా టైం అయిపోయింది డ్యూటీ దిగిపోదాం, అలాగుండరు వాళ్ళు. అందుకనే క్రీస్తు కొరకు పోరాడేటప్పుడు ఎలాగుండాలని పౌలు అపోస్తలుడు మనకి బోధిస్తాడు. తర్వాత బహుశా ఇదే అధ్యాయము 4వ అధ్యాయం అనుకుంటా, సమయం అనక అసమయం అనక ప్రయాసపడుము అంటాడు. గమనించండి, 4వ అధ్యాయంలో సమయం కాదు అసమయం కాదు, అసలు సమయంతో సంబంధం లేదు.
కదా. సైనికులకి 8 అవర్స్ డ్యూటీ, 6 అవర్స్ డ్యూటీ, 9 అవర్స్ డ్యూటీ, 12 అవర్స్ డ్యూటీ ఉండదు. వాళ్ళకు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు, లేదా ఒక యుద్ధం వచ్చిందంటే ఆ యుద్ధము ముగిసేంత వరకు వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సింది. అందుకనే సేవకుడు కూడా ఇక్కడ సైనికుడితో పోల్చబడ్డాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఆ రీతిగా ఉండటం కోసం, అపవాదితో పోరాడటం కోసం, ఈ లోకంధకార శక్తులతో పోరాడటం కోసమే సైనికుడిలాగా ఉండాలి అని పౌలు అపోస్తలుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత యుద్ధానికి పోవునప్పుడు ఎలాగుండాలంట, 4వ వచనంలో తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనకూడదు. గమనించండి. ఒకవేళ ఈ మాట మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పరిచర్య ద్వారా ప్రభువుని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాం, కానీ మనుషుల్ని సంతోష పెట్టడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నించం. సైనికుడు ఎలాగుంటాడంట, యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనని ఎవరైతే ఆ రెజిమెంట్లో, ఆ దండులో చేర్చుకున్నారో వారిని సంతోష పెట్టడానికే ప్రయత్నిస్తాడు కదా. ఆటోలో పొలం పనులు చేసే ముఠా వెళ్తుందా, మరి ఆ ముఠా వెళ్ళినప్పుడు ఎవరిని సంతోష పెడతారు? వాళ్ళు మేస్త్రిని సంతోష పెట్టాలా? పెట్టకపోతే రెండో రోజు ఆటో ఎక్కించుకుంటాడా? ఇక ముఠాలో కానిస్తాడా? కాబట్టి మేస్త్రికి అప్పుడప్పుడు మధ్యలో చెమలపాళ్ళు అవి టిఫిన్ ఇప్పించాలి. ఎప్పుడైనా అక్కడ వెనగడప రోడ్లో జామ తోటలు కనిపిస్తే 2 జాంకాయలు ఇవ్వాలి మేస్త్రికి. ఆయన బాగోగులన్నీ అంటే ఈ రెసిప్రొకేషన్, ఈ ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉందనుకోండి, ఖచ్చితంగా మనం అంటే మనల్ని ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళని మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. ఇంతకీ పరిచర్యలో మనం ఉంటున్నప్పుడు పరిచర్య ప్రభువు అప్పగించిందే కదా. మరి ఎవరిని సంతోష పెట్టాలి? మనం ప్రజల్ని కాదు, ప్రభువుని సంతోష పెట్టాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. అందుకనే మంచి సైనికుడిలాగా పోరాడాలి. గమనించండి, తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారాలు, ఈతి బాధలు ఉంటాయి కదా, ఏ జీవన వ్యాపారాలు కదా. ప్రతి వ్యక్తికి కుటుంబ సమస్యలు, కుటుంబ అవసరతలు, ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా అధిగమించి గమనించండి సైనికుడిలాగా పోరాడాలి. ఇప్పుడు ఒకసారి సైనికుడితో మనం పోల్చుకుంటే, మన మిలిటరీలో ఉండే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయా? ఆ కుటుంబాలకి సమస్యలు ఉంటాయా? మరి వీటన్నిటినీ కూడా అధిగమించి, పట్టించుకోకపోవడం అని కాదు, అక్కడ వీళ్ళు కుటుంబాన్ని వదిలేశారని కూడా కాదు, వీటన్నిటినీ అధిగమించి వాళ్ళ మొదటి ప్రాధాన్యత దేనికోసం అంటే దేశం కోసం. అలాగే సేవకుడికి కూడా సమస్యలు ఉంటాయి, కాదంటలేదు. సేవకునికి కుటుంబం ఉంటుంది, కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటికంటే మొదటి ప్రాధాన్యత దేని గురించి అంటే పరిచర్య గురించి, ప్రభువు వైపు అనేకుల్ని నడిపించటం కోసమే. గమనించండి, కొన్ని ప్రాంతాల్లో నేను గమనించి చాలా బాధపడిన విషయం ఏంటంటే, సాధారణంగా పని వాళ్ళందరూ ఒక చోట ఉన్నారనుకోండి, పని సాగదు. మీకు తెలుసో లేదు, పని వాళ్ళందరూ ఒక చోట ఉంటే పని సాగదు. పనోళ్ళు ఏ విభాగానికి సంబంధించి వాళ్ళు ఆ పనికి వెళ్ళిపోవాలి. అందరు కలిపి ఒక చోట ఉంటే పని జరుగుద్దా? జరగదు. అది అందుకని ఈ బ్యాగ్ మోయటం, పాటల పుస్తకంలో పాట తీసేయటం, ఈ జరుగుతున్నంతకాలం సేవ విస్తరించబడదు. మీరేమనుకున్నా పర్వాలేదు. మీరు అనుకుంటారు మా వెనకాల ఎంతమంది ఉంటే అంత. నీ వెనకాల కాదు ఉండాల్సింది, వాళ్ళు ఉండాల్సింది పొలంలో ఉండాలి. అది ఉన్నప్పుడే పని జరుగుద్ది. గమనించండి, ఎంతసేపు మన చుట్టూ 3-4 తిప్పుకుంటే అస్సలు పని జరగదు కదా. అది ఇప్పుడు వచ్చి రాబోయే యవనస్తులందరూ ఆ బ్యాగ్ మోసి, ఆ బైబిల్ పట్టుకొని, ఆ వాటర్ బాటిల్ అందించి అదే సేవ అనుకొని భ్రమపడి అలా ఉండిపోతున్నారే కానీ నోరు తెరిచి సువార్త చెప్పే యవనస్తుడు ఈ రోజున కనబట్టలేదు. మభ్యపడి మోసపోతా ఉన్నారు. గమనించండి, ఎవరిని సంతోష పెట్టడానికి? ఆ లైగారిని సంతోష పెట్టడానికి కదా. దీనికి మనం పెట్టుకున్న పేరు తర్పీదు, ట్రైనింగ్ అండి.
ఏంటి ట్రైనింగ్ అంటే మన బ్యాగ్ మోయటం ఆయన ట్రైనింగ్. అంతేగాని గట్టిగా నోరు తెరిచి సువార్త చెప్పే అనుభవం వాళ్ళకి రప్పించట్లేదు మనమే. చాలా విచారకరమైన సంగతి ఇది. అందుకనే ఇలాగ ఉంటే మనల్ని పిలుచుకున్న ఆయన మనల్ని బట్టి సంతోషపడడు. మనం ఎంతసేపు మన ప్రాధాన్యత ఏంటంటే మనల్ని పిలుచుకున్న ప్రభువుకు మనము యోగ్యులుగా ఉండాలి అంటే సైనికుడిలాగా పోరాడాలి. అలాగే ఆయనను మనం సంతోషపెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, తర్వాత 5వ వచనంలో ఏమంటున్నాడు? మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు, జట్టులో ఉండేవాడు. గమనించండి, మొదటేమో సైన్యం అన్నాడు, ఇక్కడేమో జట్టు అంటున్నాడు. ఇది కూడా ఒక రకమైన బృందం, ఒక గుంపు. ఇది ఒక టీం అనుకోండి కదా. ఇలాగా టీమ్గా ఉండేటప్పుడు ఏదైనా క్రీడాకారుడు నియమం ప్రకారం పోరాడలేదనుకోండి, లేకపోతే నియమం ప్రకారం ఆడలేదనుకోండి, ఆ గేమ్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదనుకోండి, రెఫరీ కానీ అక్కడ ఎంపైర్ కానీ ఏమంటాడు? ఫౌల్ అంటాడు. అంటే ఇతను ఇంకా పనిచేయడు కదా. ఇప్పుడు పరుగు పందెమే ఉందనుకుందాం. ఆ పరుగు పందెంలో ఒక అతను పైకి పిస్టల్ పేలుస్తాడు, అప్పుడు వీళ్ళందరూ పరిగెట్టాలి. అంతకంటే ముందు పరిగెడితే అతను ఫౌల్. ఇంకా అందులో ఆ పోటీలో ఉండటానికి అర్హుడు కాదు. గమనించండి, అది నియమం అక్కడ. అలాగే పరిచర్యలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఇది మనం పెట్టుకునే నియమాలు కాదు, ప్రభు ఇచ్చిన నియమాలు కొన్ని ఉంటాయి. మనం పెట్టుకునే నియమాలు ఏంటంటే వైట్ అండ్ వైట్ వేస్తే పరిశుద్ధులని మనం పెట్టుకున్నాం కదా. అలా అయిపోయాం మనం. ఇలా మనం పెట్టుకున్నామే కానీ ఆయన పెట్టలేదు. మరి నువ్వెందుకు వేస్తావు వైట్ షర్ట్ అంటే? రంగురంగుల షర్ట్ వేస్తే జనాలు చూడలేరని, వైట్ షర్ట్ వేస్తే ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి జనాలు చూస్తారని వేసుకుంటా వైట్ షర్ట్. అంతేగాని వైట్ అంటే నాకు చాలా భయం, చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే ఉతుక్కోలేక సావాలి మళ్ళీ కదా. ఊరికినే అసలు ఇది వేసిన రోజు మనకు ఖచ్చితంగా ఎక్కడో చోట భోజనాలు పెడతారు, తినేటప్పుడు అవి పడతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది అసలు రంగు పట్ల ఏ సమస్య ఉండదు. కానీ ఎందుకంటే జనాలకు కనిపించేటప్పుడు రంగు ఉంటే, రంగు బట్టలు ఏం చేస్తాయి అంటే జనాల దృష్టిని డిస్ట్రాక్ట్ చేసేస్తాయి, పక్కకు మరలు చేస్తూ ఉంటాయి. అలా ఉండకూడదంటే మనం చాలా మితమైన ఆహార్యంతో ఉన్నాం అనుకోండి, ఈ బాధలే ఉండవు మనకి. ఇది ఒక నియమం. గమనించండి, ఇది ఒక నియమం. దాస్ గారు రండి. అందుకనే గమనించండి, జట్టులో మనం ఉన్నప్పుడు, మనం ఎటువంటి పోటీల్లో పాల్గొనేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాలి. అవి కూడా ప్రభువు ఇచ్చిన నియమాలు. అప్పుడే ప్రభువు మనల్ని ఏమంటాడు? యోగ్యుడు అంటాడు. హల్లెలూయా. అదే రీతిగా గమనించగలిగితే నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అని రాయబడింది. వానికి కిరీటము దొరకదు. ఫౌల్ అయితే ఇంకేముంది, అతను పరిగెడటానికి సరిపోడు, అతనికి ఏ బంగారు పథకం కనీసం ఏ పథకం కూడా రాదు. గమనించండి, అందుకని నియమ ప్రకారము మనము పోరాడవలసిన వాళ్ళమై ఉన్నాం. అందుకనే పర్సనల్ లెవెల్లో, వ్యక్తిగత స్థాయిలో కొన్ని విలువలు ఎలాగైతే మనం పాటిస్తామో పరిచర్యలో కూడా అటువంటి విలువల్ని మనం పాటించాలి. అవే నియమాలు. ఇక్కడ ప్రభువు మనకు నేర్పిన నియమాలు. ఆది అపోస్తలుని పరిచర్యకు ఆయన పంపించేటప్పుడు నేర్పిన నియమాలు. ఆ నియమ ప్రకారమే వాళ్ళు పరిచర్యను చేశారు. కాబట్టే వాళ్ళు ఆ రీతిగా ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగారు. ఎందుకనంటే అక్కడ దర్శనం ఒకటే కాదు, వారి ప్రయాస కూడా ఉంది అందులో. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారు, మనం కూడా చేయవలసింది అదే. నియమ ప్రకారం మనం పోరాడకపోతే మనకు కిరీటము రాదు. గమనించండి. తర్వాత ఏమంటున్నాడు? 6వ వచనంలో మరొక లక్షణం కూడా మనకి బోధిస్తూ ఉన్నాడు. అదేంటంటే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. గమనించండి, మొదటి పోలికేమో సైనికుడితో పోల్చాడు, రెండవదేమో జట్టులో పోరాడే క్రీడాకారుడితో పోల్చాడు, మూడోదేమో వ్యవసాయదారుడితో పోల్చాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చు కొనవలసిన వాడు. వ్యవసాయదారుడు కదా. మన వైపు కూడా రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు.
మీలో కూడా ఎవరికైనా వ్యవసాయం అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది. ఏదో ఒక పంట ఒక సీజన్లో లేకపోతే ఒక కాలంలో వర్షాలు ఎక్కువ పడినాయనో, వాతావరణం సరిగ్గా లేదనో, ఏదో కారణాల చేత కొంత నష్టం వచ్చింది అనుకోండి, రెండోసారి వేయటం మానం కదా. మనకు వచ్చింది అది ఒక్కటే, కాబట్టి రెండోసారి కూడా అదే పంట వేస్తాం. మన భూమి కూడా దానికోసమే బాగా సెట్ అవుద్ది, కాబట్టి ఆ పంటే వేస్తాం. అలాగే కొన్నిసార్లు వ్యవసాయదారుడు ఎలాగైతే కదా ఎప్పుడో జూలై ఆగస్టులో మొదలు పెడితే ఈ డిసెంబర్ వరకు ఎదురు చూస్తాడు కదా పంట కోయటానికి. అంటే ఇంతకాలం ఏం చేస్తాడు గమనించండి, దాని మీద సమయం వెచ్చిస్తాడు, దాని మీద కొంత డబ్బు ఖర్చు పెడతాడు, తన ప్రయాస అంతటిని కూడా. అయ్యగారు రండి, సురేష్ అయ్యారు పర్లేదు అయ్యారు రండి. దాని మీద తన సమయం అంతా ఖర్చు పెడతాడు, దాని మీద కొంత డబ్బు ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టిన వ్యక్తి ఎప్పుడు చేతికి వస్తుందా ఫలసాయం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే సేవకుడు కూడా సువార్త ప్రకటించిన తర్వాత విడిచిపెట్టేయటం కాదు, కానీ వీరు రక్షించబడేంత వరకు కూడా మనం వారి కోసం ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా వారి కోసం ప్రయాసపడాలి. అందుకనే ఇక్కడ వ్యవసాయదారుడితో పోల్చాడు. లూకాసు సువార్త 13వ అధ్యాయములో కూడా ఆ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడిన ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ కూడా అక్కడ తోటమాలి ఏ రీతిగా బతిమలాడుకుంటున్నాడో చూసారా? అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు కదా, నువ్వెంటే విను లేకపోతే లేదు అన్నట్టు సువార్త చెప్పే ఒక విధానం అయితే, అయ్యా వినండి అయ్యా అని బతిమాలి వాళ్ళని ఒప్పింపజేసే సువార్త ప్రక్రియ ఇంకొకటి ఉంది. అక్కడ గమనించండి, వారి కోసం ఆ సువార్తికుడు ఆ సేవకుడు ప్రయాసపడుతున్నాడు, వాళ్ళు రక్షించబడాలి వాళ్ళు రక్షించబడాలి అని. అలాగే ఇక్కడ ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు, యజమానుడిని బతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా, ఉంటే దాని చుట్టూ నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను, అది ఫలిస్తుందేమో చూస్తాను, లేదంటే నీ ఇష్టమయ్యా నరికించేయచ్చు అని బతిమలాడుకుంటున్నాడు. అలాగే వ్యవసాయదారుడు ఎలాగైతే అటువంటి ఒక దూరదృష్టి కలిగి ప్రయాసపడుతూ ఓపికతో సహనంతో ఫలాల కోసం ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడో, సేవకుడు కూడా అదే రీతిగా సువార్త ప్రకటించి వారిని ప్రభువు వద్దకు నడిపించే బాధ్యతను తీసుకొని వారు ప్రభువులో కొనసాగేంత వరకు, వారి ఆత్మీయ ఎదుగుదల స్పష్టంగా కనిపించేంత వరకు వారి కోసం గమనించండి. మొక్క పెట్టంగానే అయిపోద్దా? హైవే మీద చాలా మొక్కలు పెట్టారు, ఆ మొదట్లో ఏం చేస్తారు, ఆ మొక్కల్ని గేదలు కానీ ఏమి పాడు చేయకుండా ఉండటానికి ట్రీ గార్డ్ ఒకటి పెడతారు. అంటే ట్రీ గార్డ్ లేకపోతే ముళ్ళ కంచె ఒకటి పెడతారు. ఇప్పుడు మీ సమాధుల దగ్గర కొబ్బరి చెట్లు ముళ్ళ కంచె వేసారు కదా, అలాగనమాట. ఎందుకు? దానికి కొంత సమయం కావాలి అవి ఎదగటానికి. అవి కాస్త మాను వచ్చేంత ఎదిగినాయి అనుకోండి, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అలాగే వీళ్ళు ప్రారంభ దినాల్లో అనుకోండి, వీళ్ళకు కూడా సువార్త విని వెంటనే మార్పు చెందుతారు, బాగానే ఉంది. కానీ ప్రారంభ దినాల్లో వాళ్ళకు కలిగే ఆటంకాలు వాళ్ళకు కలుగుతాయి, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు, సమాజంలో కానీ కుటుంబంలో కానీ బంధుమిత్రుల మధ్యలో కానీ. దీనికోసం వాళ్ళకు మనం ఒక భరోసాని కలిగించే వాళ్ళంగా, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగేంత వరకు వారికి మనం చాలా జాగ్రత్తగా వారిని కాపాడుకుంటూ రావాలి. అందుకనే ఇక్కడ సేవకుణ్ణి వ్యవసాయదారుడితో పోలుస్తున్నాడు. గమనించండి, సైనికుడితో పోల్చాడు పౌలపోస్తలుడు. రెండవది జట్టి అయిన వాడు, జట్టులో ఉండే క్రీడాకారుడితో పోల్చాడు కదా. మూడవది ఇక్కడ వ్యవసాయదారుడితో పోలుస్తున్నాడు. ఈ మూడు లక్షణాలు కలిగి ప్రభువుని సంతోషపెట్టే పరిచర్య మనము చేయగలిగినప్పుడే ప్రభువు 15వ వచనంలో చెప్పబడిన రీతిగా మనల్ని ఏమంటాడు, యోగ్యుడు అంటాడు. హల్లెలూయా. గమనించండి, ఆ యోగ్యత అదే. యోగ్యత అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి రావటం, సంఘాలు కట్టడం, ఈ కాదు. గమనించండి, బైబిల్ కాలేజీకి అందరూ వెళ్ళటం క్రెడిట్ కానే కాదు కదా. వెళ్తే ఏంటంటే కొద్దిగా నేర్చుకుంటారు,
ఈ ఎల్లకుండా అక్షజ్ఞానం లేకుండా గంటన్నర చెప్పే అద్భుతమైన సేవకులు ఉన్నారు మన మండలంలో. గొప్ప సేవకులు ఉన్నారు మన మండలం. మరి గంటన్నర కదా. పోనీ ఎల్లినోళ్ళు అంటే అదేం కాదు, అసలు క్రైటీరియానే కాదు, ఇవన్నీ మనం పెట్టుకున్నాయే తప్ప వాస్తవానికి అవి యోగ్యతలు కాదు. అవి మనం కొన్ని నేర్చుకోవటానికి, కొన్ని అలవరుచుకోవటానికి ఆ డిసిప్లిన్ అంతే తప్ప ఇక్కడ ప్రభువు మనల్ని యోగ్యుడు అనాలి, మనుషులు మెచ్చుకోవటం కాదు కదా. మనుషులు మెచ్చుకోవటం ఎలాగుంటుందంటే 2018లో 19లో మెచ్చుకుంటారు, 21లో మెచ్చుకోరు మనుషులు. ఎందుకని అప్పుడు చెయ్యండి పోద్ది కాబట్టి 21 నుంచి మనుషులకు మనం కనపడం. అది సర్లే, ఈ లోపుగా మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ ఉంటాం. అది అంతేగాని ఎంతసేపు మనం మనుషులను సంతోష పెట్టగలం కదా. ముఖ్యంగా పెడితే పెళ్ళి లేకపోతే సావు అన్నట్టు ఉంటుంది మనుషులతో. ఇదంతా పరిచర్యకి పిలిచింది ఎవరని మాట్లాడేది దాకా నేను. ప్రభువే మనల్ని పరిచర్యకి పిలిచాడు, ఆయనే మనకి అన్ని సమకూరుస్తాడు, మెప్పుకోలు కూడా ఆయనే ఇస్తాడు. దీనికోసం మనం ప్రయాసపడాలి, దీనికోసం మనం పాటుపడాలి. గమనించండి. అందుకని యోగ్యుడు అని ప్రభువు మనల్ని అనాలి అంటే ప్రతి సేవకుడు కూడా సైనికుడులాగా అహర్నిశలు రాత్రింబగళ్ళు శ్రమలను అనుసరించి వాటిని తట్టుకుంటూ ప్రయాసపడాలి. రెండవది, నియమం ప్రకారం జట్టులో ఎలాగైతే పోరాడతారో ఆ రీతిగా నియమం ప్రకారం కదా. పర్సనల్ ఎథిక్స్ ఎలాగుంటాయో ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా అలాగే ఉండాలి కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే బోధ ఏదో బ్రతుకు అదే ఉండాలి. అప్పుడు నియమం ప్రకారం ఉంటాం. నియమం ప్రకారం ఉంటేనే జీవ కిరీటం ఇవ్వబడుతుంది. నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం ఉండదు. గమనించండి. తర్వాత ఇంకొకటి గొప్ప లక్షణం ఏం చెప్పాడు? వ్యవసాయదారుడితో పోల్చాడు. అందుకనే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. గమనించండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకో తిమోతి, అన్ని విషయాలలో ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. గమనించండి. అందుకనే ప్రభు వైపు చూస్తూ వివేకముతో వివేచన కలిగి ఎప్పుడైతే మనం పరిచర్య చేస్తామో, ఈ లక్షణాలను అలవర్చుకుంటామో అప్పుడు ప్రభువు మనల్ని మెచ్చుకుంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని. కాబట్టి ఈ రోజున ఇక్కడ కూడి ఉన్న సేవకులందరూ కూడా ప్రభువుని సంతోష పెట్టడానికి ప్రయత్నిద్దాం. ప్రభువు వద్ద నుంచి మెప్పుకోలు పొందుకుందాం. ఆ రీతిగా ప్రయాసపడదాం. ప్రభు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. రాజా, సైనికుడిలాగా, జట్టులోని వ్యక్తిలాగా, వ్యవసాయదారుడిలాగా నాయన మేము ఉంటూ, మేము ప్రయాసపడుతూ, మీ వద్దకు అనేకుల్ని నడిపిస్తూ, వారిని రాకడ కొరకు సిద్ధం చేస్తూ, మీ దృష్టిలో యోగ్యునిగా ఉండే కృపను నాకు, మా అందరికీ దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. కూడి ఉన్న సేవకులందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. మీ చిత్తానుసారంగా ప్రభా అనేక ప్రాంతాలలోనైనా మీ పరిచర్యను కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన సేవకులను బట్టి స్తోత్రాలు. వారందరితో మీరుండండి, సహాయము చేయమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పైన తాళ్ళు ఉంది.